రికార్డులు కావాలా రికార్డులు కావాలా ఎన్ని కోట్లు కావాలి చెప్పు అలా 1000 కోట్లు ఈ రోజు అంతకు మించి ఉండదు భాయ్ అంతకు మించి ఉండదు ఇండియాలో నెంబర్ 1 మూవీ అన్నా తమన్ అన్నా ఏమన్నా కొట్టినవన్నా అబ్బా బాబా మ్యూజిక్ మాత్రం అమ్మ తోడు చింపి పడదగిననా సుజిత్ భాయ్ నేను చెప్తున్నా చూడు సుజిత్ భాయ్ నిజంగా ఒక అభిమాని సినిమా ఇలా ఉంటది ఇందులో ఎవడ ఇగో నేను చెప్తున్నా చూడు ఇక మీరు నెగిటివ్ టాగించుకొని ఏదైనా నువ్వు ఏం చేసినా 1000 కోట్లకు 2 కోట్లకు తగ్గకుండా కలెక్షన్ చేస్తుంది భయ్యా నువ్వు నెగిటివ్ వేసుకో ఏదైనా వేసుకో ఆల్రెడీ మా దగ్గర కంటెంట్ ఉంది దమ్ముంది బరాబర్ గుద్దినం ఇప్పుడు ఎక్కువ మిగతా వాళ్ళు ఏం ఎక్కుర్రి నిజంగా చెప్తున్నా నిజంగా నా గుండె మీద పట్టు ఓజీ సినిమా హిట్ 100% భయ్యా తమనన్నా ఏమన్నా చేసినావు అని అసలు నువ్వు ఇక నెక్స్ట్ మూవీ కూడా తమని కొట్టాడు ఇట్లాంటి సినిమా ఇట్లాంటి మ్యూజిక్ ఏం మ్యూజిక్ అసలు ఏం మ్యూజిక్ అయాన్ బాయ్ ఏం మ్యూజిక్ అమ్మ తోడు ఏం మ్యూజిక్ కొట్టినా అమ్మ తోడు ఏమన్నా కొట్టి ఎక్స్ట్రా అని మైండ్ పోయి ఇంకొకటి ఓ కొడికా ఏమన్నా కొట్టినా నా సినిమా పవర్ స్టార్ అన్న లుక్ అయితే వేరే లెవెల్ అన్న ఒక్క ఎంట్రీ ఉంటుందన్నా అబ్బా కత్తి పట్టుకొని అబ్బా సూపర్ అన్న ఎక్స్ట్రాడనరీ అన్న ఇన్ని రోజులు ఎక్కడన్నా అన్న ఇలాంటి సినిమా అన్న ఇన్ని రోజులన్నా ఇలాంటి సినిమానా నా గుండె మీద పట్టు ఓజీ సినిమా ఇట్టు అన్న కడుపు నిండిపోయిందన్నా అన్న ఇన్ని రోజులు ఆకలితో ఉన్నా అన్న ఆకలి తీరిపోయింది కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై పోస్టర్ ఇగో రికార్డులు కావాలా ఇంకేం కావాలి తీసుకోరి అంతకు మించి ఉంది సినిమా వేరే లెవెల్ ఇగో మీరు ఒక నెగిటివ్ టాక్ కొంతమంది వేస్తున్నారు ఏం పర్లేదు మా దగ్గర దమ్ముంది మీరు నెగిటివ్ టాక్ వేసుకురా అన్న బాగలేదని చెప్పురి మా దగ్గర దమ్ముంది జనాలు చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ గురించి చెప్పాలంటే ఊచకోత మిరాకిల్. ఏం చెప్పాలంటే వరల్డ్ రికార్డ్. ఇలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ హీరోకి కూడా లేదు, మా కళ్యాణ్ బాబుకు ఉంది. కళ్యాణ్ బాబు గారిని ఎలా చూపించారంటే ఒకప్పుడు తమిళ సినిమాలో ఎలా ఉన్నాడు అలా చూపించారు. గబ్బర్ సింగ్లో ఉన్న స్టైలు అండ్ తమిళ సినిమాలో ఉన్న స్టైలు ప్రతి ఒక్క స్టైల్లో చూపించారు. చెప్తున్నాను కదా, ఇలాంటి మూవీ మళ్ళీ ఎవరైనా తీస్తారో లేదో కానీ ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ మ్యూజిక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇమ్రాన్ హష్మీ గారు ఉన్న మూవీలో అతను విలన్గా యాక్ట్ చేయడం అయితే ఒక గూస్ బంప్స్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇందులో ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. చాలామంది గారు లేరు అని చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది, అందరూ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న డిసప్పాయింటింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం లేట్గా వస్తారు. ఒక 30-45 మినిట్స్ తర్వాత ఎంట్రీ ఉంటుంది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నాను కదా, మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్ బంప్స్, ఫైట్స్, ఆ లెవెల్స్, ఎలివేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. పండగ సందడి కనిపించింది, పండగ ఆడవాడి కనిపించింది. దసరా పండుగ ఇంకా రాలేదు, ఇప్పటి నుంచి దసరా పండుగ, దసరా వరకు థియేటర్లన్నీ మొత్తం హౌస్ఫుల్ అయిపోతాయి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క ఆడియన్స్కి ప్రతి ఒక్క విలన్ని చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు యాక్టింగ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. మనకు హిట్ మూవీ ఇప్పుడు వరకు టికెట్ దొరకట్లేదు, అన్నీ హౌస్ఫుల్. ప్లీజ్ దయచేసి అందరూ బిఫోర్ బుక్ చేసుకొని రండి. మన పండుగ ఇక్కడే చేసుకుందాం. థ్యాంక్ యూ. రాత్రి నుంచి రత్నాలతో థియేటర్లన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం షోకి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది సినిమా. జై పవర్ స్టార్, జై జన్సన్. సినిమా అయితే సూపర్ హిట్, గ్యాంగ్ స్టార్, చాలా బాగుంది సినిమాకి అయితే ఎవరు వంక పెట్టరు. కలెక్షన్ మొత్తం ఎవడు ఆగడు మా పవర్ స్టార్ దగ్గర, అంత బాగుంది. కానీ సినిమా అంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. కానీ మేము చూసి ఎంత మంచి సినిమా చూశాడు అని మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడెప్పుడని చేసాం ఫ్యాన్స్ అంతానే, నేను ఒక్కడే కాదు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మొత్తం ఎక్కడెక్కడనే. అంతా ఈ సినిమాతోనే అందరికీ ఫుల్ ఉత్సాహం ఉంది. కానీ ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను, అడవిలో పుడితే సింహంలా పుట్టాలి, నీటిలో పుడితే మొసల్లా పుట్టాలి, సినిమా ఇండస్ట్రీలో పుడితే మా పవర్ స్టార్లా పుట్టాలి. జై పవర్ స్టార్, జై జనసేన. కానీ సినిమా మళ్ళీ చూడాలంది అందరికి. జాపనీస్ డైలాగ్ ఉంటే అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ
పవన్ కళ్యాణ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇట్లా డైలాగ్ కానీ తమన్ ఇట్లా కంపోజ్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అలా ఒక ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా జాపనీస్ డైలాగ్ పగిలిపోయింది. వాషి ఫస్ట్ టైం విన్నప్పుడైతే అసలు ట్రాన్స్ కోమా సినిమా ఇంకా లోపల చూసి వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో అది. ఒకవేళ నా సేవ మాత్రం ఉంటే మా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అంతే. మూవీ అని చెప్పచ్చు. ఒకటే చెప్తున్న ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మిమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుంది సినిమా. 12 years తర్వాత ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎలివేషన్స్ కంప్లీట్ ఎలివేషన్స్. అసలు ఫ్యాన్స్కి అయితే మామూలు పండగ కాదు. ముఖ్యంగా చెప్తున్నానా ఒక టీఎఫ్ఐ లవర్గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్. అసలు నేను లాస్ట్ డికేడ్లో అసలు అట్లాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ని నేనైతే చూడలేదు. అండ్ లాస్ట్లో పవన్ చెప్పే డైలాగ్ అయితే అసలు మామూలుగా ఉండదు. చాలా సర్ప్రైజెస్లు ఉన్నాయి, లోపల దాచుంచారు. ఒక సుజీత్, మీరు సాహోని ఎట్లయితే డిగ్రేడ్ చేశారో, అతని టాలెంట్ని తొక్కిపడేశారో, దానికి 10 రెట్టింపు ఈ సినిమా అయితే ఉంది. ఒకటే చెప్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మిమ్మల్ని ఎవరు రాపేది ఇప్పుడు అసలు మామూలుగా లేదు. ఒకటే చెప్తున్నా, వచ్చేసేయండి థియేటర్కి. అసలు ఎలాంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా, ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా, ముఖ్యంగా టైటిల్ కార్డు, ఇంట్రొడక్షన్ సీను, యాక్షన్స్, ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఎవ్రీథింగ్. అసలు నేను ఆల్రెడీ ప్రీమియర్ షో చూసిన అన్న, ఇది సెకండ్ టైము. సినిమా కేసీపీడి ఉంది, సుజిత్ అన్న అయితే సావ మింగిండు, అయిపోయి. సినిమా మాత్రం యాంటీ ఫ్యాన్స్కి అయితే సినిమా చాలా బాగుంది. ప్రతి 10 minutesకి ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సుజిత్ అన్న సినిమా రాయలే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం కూర్చొని సీన్లు అన్నీ రాసిండు, ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ హిట్. జై పవర్ స్టార్. సినిమా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా బ్రో. ఇక్కడ చూడలే మూవీ, ఇప్పుడే చూడాలి 11 o'clockకి. పక్కా 100% బాగుంటుంది మా పవన్ కళ్యాణ్ సినిమా. చూసినాక చెప్తాం. ఇంతమంది వచ్చేసారు. సినిమా చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ బాగుంది, సుజిత్ డైరెక్షన్ బాగుంది, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్గా చాలా 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 బాగుందండి మూవీ. క్లైమాక్స్ చాలా రొటీన్గా ఉంది అని అంటున్నారు. ఇంకా మూవీ అన్నాక చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి. అందరు మిక్స్డ్ రివ్యూస్ ఇస్తారు. అందరు మూవీ చూడండి, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద మూవీ. ఈసారి యూఏ కాకుండా ఏ సర్టిఫికేట్ ఇచ్చిరండి? అంత వైలెన్స్ ఉంది. అంత వైలెన్స్ అంటే ఇంకా ఉంది, ఇంకా కొంచెం అయితే వైలెన్స్ ఉందండి. చూడొచ్చండి, చూడొచ్చు. ఓవరాల్గా సినిమా 10కి ఎంత ఇస్తారు? నేను 10కి 10 ఇస్తాను. సూపర్ ఉంది మూవీ, చూడొచ్చు. సూపర్ ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది తమన్కి. అన్నా అంత బాగుందన్న, చూడండి, బాగుంది మూవీ, సూపర్ ఉంది. ఇవన్నీ పక్కకు పెడితే సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అండ్ నో నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయకండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు అందరికీ నచ్చుతుంది. సుజిత్ ఒక ఫ్యాన్ అయి ఉండి మూవీ ఎలా తీస్తే ఎట్లుంటుందో సేమ్ యాజ్ ఇస్ బ్లాక్ బస్టర్ మూవీ ఎలా ఉంటుందో అలా ఉంది. పర్ఫెక్ట్ మూవీ. అయినా ప్రతి ఒక్కరు చాలా బాగుంది. ఏదైనా హీరోయిన్ అనేది కొంచెం తక్కువ క్యారెక్టర్ ఉండొచ్చు కానీ బాగా చేసింది, బాగుంది. విలన్ క్యారెక్టర్ కూడా మన నెగిటివ్ ఏం లేదు. సినిమా హైప్ మాత్రం మనం అనుకున్న పవన్ కళ్యాణ్ ఎలా చూస్తానో, ఆ గబ్బర్ సింగ్లో ఉన్న స్వాగ్ కానీ ఏదో కానీ సేమ్ అదే స్వాగ్తో, అదే ఫైటింగ్లు, అదే మొత్తం సినిమా మాత్రం అసలు నేను చూసిన థియేటర్లో ఒక్కొక్క సీటు అసలు ఎవరు కూర్చోకుండా మొత్తం లేసి అరసడం మొత్తం. కానీ సినిమా మాత్రం అన్న ఎలాంటి నెగిటివ్స్ పెట్టి ఎవరు చేయకండి. సినిమా మాత్రం అంత ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, చాలా బాగుంది. యాక్షన్ మన బాలీవుడ్ వీళ్ళు కాదు, మొత్తం మన ఈ ఓజీ మొత్తం ఉంది, అన్ని యాక్షన్ ఉన్నాయి. ఇంకా తమనన్న కొట్టిండే అన్న, మొత్తం డ్రమ్ములు పగిలే కావచ్చు, అంతా మొత్తం సౌండ్, థియేటర్ మొత్తం సౌండ్ మొత్తం అంతా ఓజీ ఆడతారు అందరు. కానీ సినిమా మాత్రం మస్తు చాలా బాగుంది అన్న. సినిమా మాత్రం పవన్ అన్న మేనే ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా మనం చూసుకుంటే అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ స్వాగ్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ వేరియేషన్స్ అంతా కూడా సినిమా. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓజీయే. కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓజీయే. పవన్ కళ్యాణ్ గారు కెరీర్ లేనట్టు సినిమా రాదు. డైరెక్టర్ సుజిత్ గారు ఒక మంచి హీరోని ఎంచుకున్నాడు. పవన్ కళ్యాణ్కి ఎన్నాళ్ళకి తగ్గ ఒక మంచి డైరెక్టర్ దొరికాడు, చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ అయితే కేవలం బాలకృష్ణ గారి కోసం కొడతారు అన్నదే అపోహ. పవన్ కళ్యాణ్ కోసం కొట్టాడండి మ్యూజిక్. సినిమా అంతా ఇంటర్వ్యూలో ఫస్ట్ షాట్, ఇంటర్వ్యూలో షాట్ బాగుంది. ఫైటింగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగా నచ్చింది.
బాగుంది అన్న మూవీ సూపర్ ఉంది. బీజిఎం ఒక లెవెల్లో ఉంది. యాక్టింగ్ సూపర్, అన్నీ బాగున్నాయి. వాడు ఎప్పుడైనా పూలకాలు 30 minutes నైస్ మూవీ, నైస్ మూవీ అండి. చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ టైం. సూపర్. పవన్ కళ్యాణ్ జై. అలా బాగా తీసారు అసలు. బ్యాంగ్ ఇంటర్వెల్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎమోషన్ కానీ అన్నీ బాగున్నాయి. 200% రీచ్ అయింది. చాలా బాగుందండి. అసలు అందరూ బాగా చేశారు. చాలా బాగా సెట్ అయ్యారు. లేదు, ఏం లేదు. బాగుంది. ఎక్సలెంట్ ఉంది మూవీ. చాలా రోజులైంది పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇలా చూసి. కొత్త అవతారాలను చూస్తారు పవన్ కళ్యాణ్. 700 to 800 పక్కా. సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఏమో కానీ బీజిఎం బుర్ర పాడండి. యాక్షన్ ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే సూపర్. సుజిత్ అన్న అయితే బ్రహ్మాండమైన బొమ్మ, బ్లాక్ బస్టర్. డైలాగ్స్ కానీ ఇంకా యాక్షన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ ఖుషి, ఫుల్ ప్లేట్ మీల్స్ పక్కా ఈ రోజు సినిమాలో ఉంది. కళ్యాణ్ గారి నుంచి ఈ మూవీ చూసిన తర్వాత ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పారంటే. యాజ్ ఏ ఫ్యాన్ బాయ్గా డైరెక్టర్ మీకు చూపించారు, కంపల్సరీ రెస్పాన్స్ మీరే చూస్తున్నారు కదా. సూపర్ ఉంది మూవీ. మరి చాలా మటుకు హేటర్స్ మాత్రం ఓన్లీ యాక్షన్ ఉంది, మిగతా ఏం లేదు అని చెప్తున్నారు. వాళ్ళకి ఇట్స్ ఓకే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. మాకు నచ్చింది సినిమా. మూవీ ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది? ఏమో చెప్పలేనండి, కానీ మూవీ నాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం తమన్ మొత్తం తాగి కొట్టాడు. పవన్ కళ్యాణ్ యాక్షన్స్ ఎలా ఉంది? సూపర్. నేను ఇప్పటివరకు మూవీ గురించి ఏం చెప్తారు హేటర్స్? హేటర్స్ ఏం చేసుకొని అని ఓజీ మాత్రం సూపర్, వేరే లెవెల్. అంటారా లేకపోతే బ్లాక్ బస్టర్ అంటారా? సూపర్ 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 ఇష్టం. ఇష్టం కాదు. 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బెస్ట్ మూవీ, మాస్ అండ్ అవుట్. సుజిత్ ఫ్రేమ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చూపించిన విధానం అద్భుతంగా ఉంది. తమన్ బీజీవీ అయితే ఓర మాస్గా ఉంది. తమన్ బీజీవీ కానీ, ఓజీ డైరెక్టర్ సుజిత్ కానీ అద్భుతంగా చూపించారు. అందరూ చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బెస్ట్ మాస్ అండ్ మాస్ అవుట్ సినిమా. చాలా బాగా యాక్ట్ చేశారు కళ్యాణ్ గారు. అభిమానులకి అందరికీ కూడా కన్నులు పండగ కింద ఉంది. దసరా ముందర వచ్చేసింది. తలలు జాగ్రత్త, హెడ్స్ జాగ్రత్త. కటన కట్టయిపోద్ది. ఎవరున్నా సరే తల లెగిసిపోవాల్సిందే. అక్కడ మాకు మా బండోడు రామా అని ఊరికే రాలేదు. అదే ఆయన నిజంగా చెప్పారు కదా. నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి ఎవరు సాటి రారు, ఎవరు సాటి లేరు. అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు పవర్ స్టార్. చింపేసిందండి, ఇంక చెప్పేదే ఉందండి. అసలు మూవీ బాబోయ్, అసలు మా హైపే పోవట్లేదు, మైండ్ లోంచి పోదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మైండ్ లో పడుకున్నా లేచినా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. ఇంకా అంత బాగా చేశారు. తమన్ మ్యూజిక్ కిర్రగా తీసాడండి. ఇంకా నాకు తెలిసి తమన్ గారి గురించి ఎవరైతే కమెంట్ చేశారో మ్యూజిక్ గురించి, ఈ మూవీ చూడండి. తమన్ మ్యూజిక్ అంటే ఇక్కడ కనిపించేస్తుంది ఓజీలో. ఫ్యాన్ బాయ్ సుజిత్ ఎలా తీసాడు? జై జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు. చాలా బాగుంది. పవర్ స్టార్ని ఎలా చూడాలనుకుని ఒక పవన్ అభిమానులు అనుకుంటారో ఆ రకంగానే చూపించాడు. నిజంగా సుజిత్ దర్శకత్వాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేము. అలానే తమన్ మ్యూజిక్ అయితే ఇరగదీసేశాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీశారన్నట్టుగా తీశారు. బట్ అందరికీ నచ్చుతుంది. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ని ఎలా చూపించాలో, ఒక అభిమాని కోణం అంటే ఎలా ఉంటుందో ఆ రకంగానే సుజిత్ చూపించాడు. చాలా హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి తిరుగులేదని ఈ చిత్రం నిరూపిస్తుంది మరోసారి. సినిమా చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో అలానే చూపించారు మొత్తం. చాలా బాగుంది. చాలా బాగున్నారు. అందరూ ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చా? అవునండి.
అడగండి. క్వశ్చన్ అయితే బాగుందండి, బాగున్నాయండి. ఫైట్స్ కానీ, బీజిఎం కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. మన డైరెక్టర్ సుజిత్ అన్న ఓన్లీ ఫైట్స్ మీద, ఎలివేషన్స్ మీద, వీటి మీద వెళ్ళిపోయాడు. స్టోరీని కొంచెం పట్టించుకుని ఉంటే సినిమా పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టేది. సో ప్రస్తుతానికి అయితే పుష్ప 2కి కేజీఎఫ్ రికార్డులకు సేఫే. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా చాలా బాగుంది. ఇప్పుడే చూడడం జరిగింది. ఇంటర్వెల్ సీన్ ఉందన్న, నాకు తెలిసి టీఎఫ్ఐలో అలాంటి ఇంటర్వెల్ సీన్ నేను ఇంతవరకు చూడలే. నేను 2000 నుంచి సినిమాలు చూస్తున్నా, 2000 ఇయర్ నుంచి, కానీ ఇట్లాంటి ఇంటర్వెల్ సీన్ నా లైఫ్లో చూడలే. ఇంటర్వెల్ సీన్ గురించే మాట్లాడాలి. సినిమా ఎలివేషను, పవన్ కళ్యాణ్ స్టైల్, వన్ అండ్ ఓన్లీ షో పవన్ కళ్యాణ్ స్టైల్. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అంత స్టైల్ ఎవరు రాదు టీఎఫ్ఐలో. మెయిన్ ఏంటంటే సుజిత్ గారు మన పవన్ కళ్యాణ్ బాగా వాడుకున్నారు. సుజిత్ ఒక ఫ్యాన్ ఉండేసి ఒక హీరోని ఎలా వాడుకోవాలో అలా చూపించారు. మనకైతే మన ఫ్యాన్స్ ఒక మూవీ తీస్తే ఎలా ఉందో అలా తీసారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సుజిత్, తమన్ గారు చాలా బాగా చేశారు. ఇంకోటి అంటే ఇమ్రాన్ హష్మి గారు చాలా బాగా చేశారు. బాలీవుడ్లో కాదు, టాలీవుడ్ కూడా ఇమ్రాన్ హష్మి గారు చాలా సూపర్ తీశారు. పవన్ కళ్యాణ్ అనుకుంటే రాజకీయాల్లో కానీ ఒకటే, మూవీస్ కూడా ఒకటే. టీమ్స్ అయిపోయింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అన్ని సినిమాలు రికార్డ్స్ బ్రేక్. పుష్ప 2 అన్ని A to Z history created. OG is not a past, he is the creator of history. All record breaks. BGM సూపర్ బీజిఎం అయితే ఇంకా క్రేజీ ఉంది. అరే తమ్ముడు ఓషి అని అనరా. జై పవన్ కళ్యాణ్ అని గట్టిగా జై పవన్ కళ్యాణ్ అన్న. జై పవన్ కళ్యాణ్. ఓకే సరిపోతుంది. సూపర్ ఉంది. ఓజీ సినిమా మాత్రం మామూలు బ్రేక్ కొట్టేసి అందరినీ. నాకు ఇష్టమైన సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే సూపర్. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. సినిమా ఓజీ మాత్రం షేక్ చేసిండు. డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారికి చెప్తున్నా, షేక్ చేసేసారు. నిజంగా మనం అనుకున్న కట్టు దానికి మించి తీసారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానంగా ఒక డైరెక్టర్గా ఈ సినిమా తీసినంటే మామూలు మాట కాదు. ఇంత పెద్ద సినిమా బ్యాలెన్స్ చేసినంటే హ్యాట్సాప్ అన్న. మీరు ఒక రాజమౌళి సుకుమార్ ప్లేస్ వెళ్ళిపోయారు కూడా. ఇది ఓజీ ప్రారంభం మాత్రమే. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా కావాలనుకోమో అలా చూపించారు. ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక అత్తారింటి తరైంది గబ్బర్ సింగ్. తర్వాత మళ్ళీ కలెక్షన్లో మూతం పోయిపోయింది. అదే కలెక్షన్ కాదు, కలెక్షన్ ఎట్లా పోయిందో ఆ ఫైట్స్ అంటే మెయిన్ మనం పవన్ కళ్యాణ్ గారిని చూసేటంటే ఆయన ఫైట్స్ చూస్తే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక బ్రూస్లీ జాకీ చాన్ ఎట్లా కొట్లాడతాడో దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఫైట్స్లు అంటే చెప్తున్నా కదా, లాస్ట్ సాంగ్ తమ్ముడు పాట పెట్టిన ఇలా ఇండియా పాట మాత్రం హైలైట్. ప్రతి సీన్ జానీ స్టైల్ కానీ, బాలు స్టైలు, ప్రతి స్టైల్ పెట్టిండు. అసలు మూత మోగిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పొలిటికల్ ఎంత సంపాదించుకున్న పేరు, పొలిటికల్ ఎంత సంపాదించుకున్నారు, సినిమా ఎంత సంపాదించుకున్నారు. ఇట్ ఈస్ పవర్ స్టార్. జై జనసేన, జై పవర్ స్టార్, జై ఓజీ. ఓజీ పోయా, ఓజస్ గంభీరంగా ఉంది పోయి సినిమా. ఏంది పోయా నిజంగా అప్పుడెప్పుడో చూసా జానీ పంచా. ఇంకా ఆ సినిమా తర్వాత ఈ సినిమాలు చేసే ఫైట్లు పోయా కత్తెత్తుకొని నరకతా ఉంటే అబ్బా ఆ తమనయ్యా మ్యూజిక్ డైరెక్టర్ తమను, నందమూరి తమన్ అంట అతను. ఆయన కొడుతున్నాడు పోయా బీజిఎంలో. ఆ బీజిఎం దెబ్బకి థియేటర్లో దంకునేసా, సీటు కింద దంకునేసాను పోయా అదే ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. అదే బాక్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే దంకునేసా భయానికి. ఎందుకో ఈ సినిమాలో ఆ మ్యూజిక్, ఆ బీజిఎం చూసి భయం వేసింది పోయా. ఫస్ట్ టైం పోయి ఆ థియేటర్లో దాంకునేసాను అన్న. సినిమా మాత్రం అప్ప ఆ ఫైట్లు చేస్తాడన్నా. పవన్ కళ్యాణ్ నరకతా ఉంటే, గన్లు వేసుకొని కాలుస్తూ ఉంటే, బాంబులు వేస్తుంటే, ఇది కాదా గ్యాంగ్స్టర్ అంటే ఇది పోయా. బొంబాయిలో అలాడు, తమిళనాడులో, పక్క దేశాల్లో ఈ సినిమా తీస్తే
ఎక్కడైతే ఈ సినిమా తీశారో అన్ని దగ్గరలో ఈ సినిమా హిట్ అయిపోద్ది అంతే. చూడండి ఎంతమంది చూడండి భయ, జనాలు అందరూ ఊగిపోతున్నారు, పిచ్చెక్కిపోతున్నారు అందరికీ మెంటల్ ఎక్కింది భయ. ఈ సినిమా చూసి అందరికీ ఊగిపోతున్నారు భయ పోనకలతో. అన్న పవన్ కళ్యాణ్ అన్న నువ్వు సీఎం అయిపోవాలన్నా, ఈ సినిమాతో సీఎం అయిపోవాలైతే. అన్ని నచ్చాయి. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశాడు. ఏం లేదు, చాలా బాగుంది. ఎవడన్నాడు చెప్పు, వాడిని పగలు తీస్తా, వాడికి ఇంకోసారి చూపిస్తా. మా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అంతే, అంతవరకు చేశారు పర్ఫెక్ట్. సినిమా ఎందుకు బాగలేదు, ఎవడన్నాడు వాడు? బాగా రాజకీయాలకి బాగోదు. ఏ ఫ్యాన్స్ ఎవరేమన్నా కూడా సినిమా బాగుంది. ఆయన కూడా మన మెగా ఫ్యామిలీనే. ఈ ఫ్యాన్స్ వీళ్ళు వాళ్ళని దూరం చేస్తారు. రాత్రి తిన్నాను బజ్జీ, ఇప్పుడే చూశాను ఓజీ. రాయి పగల కొట్టడానికి కావాలి సుత్తే, మా పవనం చేతిలో ఉంది కత్తే. కుమ్ముడు ఒక్కొక్కరి తలకాయలు లేపేస్తారు బ్రో ఈ సినిమాలో. బ్రో ఇంటర్వెల్ సీన్ హైలైట్ బ్రో, ఇంటర్వెల్ సీన్ హైలైట్. తర్వాత మూవీ యొక్క థీమ్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ ఇదైతే ఫర్ షూర్ చెప్తా, లాస్ట్ టైం హరిహర వీరమల్లు కొంచెం ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయిపోయారు. బట్ ఈ మూవీని చూస్తే ఎక్కడలేని ఉత్సాహం, జోష్ టాప్ పీక్ వెళ్ళిపోతుంది. మూవీలో హైలైట్స్ ఏంటి అంటే ఒక్కటా రెండా, అన్ని సీన్స్ ఉంటే ఏం చెప్తాము. బట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ సీన్ నుంచి లాస్ట్ ఎండింగ్ సీన్ వరకు ప్రతి ఒక్కటి ఎంత వైబ్ ఉందో ఫస్ట్లో లాస్ట్ వరకు అంతే వైబ్ ఉంది. అసలు ఎక్కడ కానీ మీకు అబ్బా ఏంటి ఈ సీన్ అని అనిపించదు, అంత బాగుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఓకే జపాన్ బ్రో మెగాభిమానిగా చెప్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే హరిహర వీరమల్లు నేనే బాగాలేదని చెప్పాను. ఒక మెగాభిమాని ఎప్పుడు జెన్యున్గా చెప్తాడు. ఓజీ బ్లాక్ బస్టర్, దసరాకి ఓజీ అనేది పీక్స్. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా మూవీ ఉండాలనుకున్నారో ఆ విధంగా తీశారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం, టేకింగ్ 100% ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఇది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మూవీ ఏ సర్టిఫికేట్ అనేది వచ్చింది. బట్ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, ఎక్కడ న్యూడిటీ అనేది ఉండదు ఈ మూవీలో. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పీక్స్. తమన్ గారు మేసన్ తిప్పినప్పుడే అనుకోవచ్చు ఆయన స్టామినా ఏంటన్నది. ఈ మూవీతో ఆయన ప్రూవ్ చేశారు. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ అని అంటారు. థ్యాంక్ యూ బ్రో. ఓజీ మాత్రం చాలా చాలా బాగుంది. ఓజీ మూవీ అదే నేను ఒకటే చెప్తానండి, ప్లేట్ బిర్యానీ ముందు పెట్టి, హైదరాబాదీ బిర్యానీ ప్లేట్ చేతిలో పెట్టి ఒక కోక్ ఒక థమ్స్అప్ ఇచ్చారనుకోండి, ఫుల్గా తింటాం కదా, బిర్యానీ తినేసి థమ్స్అప్ తాగుతాం కదా, ఆ బిర్యానీ ఏమో ఓజీ మూవీ, ఆ తమన్ మ్యూజిక్ ఏమో మనకు థమ్స్అప్. లాస్ట్లో ఇంకా ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. అది మన ఓజీ మూవీ. నేను చెప్తున్న కళ్ళు చెవులు తెరుచుకొని చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. ఫేక్ రివ్యూస్ ఇచ్చి అనవసరంగా కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయొద్దు. ఆయన అసలు ఎవడరా, వాళ్ళెవర్రా చేసేదానికి, వాళ్ళు ఎవర్రా సినిమా బాగాలేదని చెప్పడానికి. మమ్మల్ని అడగని మేము చెప్తాం. అది మూవీ అంటే. అక్కడే తిరుపతిలో ఏడుకొండల వాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నారో మా గుండెల్లో పవన్ కళ్యాణ్ అలా ఉంటారు, ఎప్పటికీ అలాగే ఉంటారు. ఇవాళ ఏదో మేము ఇది హరిహర వీరమల్లు హిట్ ఫ్లాప్ అయింది అది కాదు, ఒక్కసారి వచ్చి ఓజీ చూసి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. అందరికీ చాలా సినిమా మాత్రం ఓజీ టికెట్, ఈ టికెట్ ఎంత అనుకున్నాయి, టికెట్ 300 రూపాయలు. అవి 3 ఓజీ మాత్రం చాలా బాగా చాలా 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 బాగుంది. సినిమా అయితే పిచ్చికిపోతుంది. అబ్బాబు ఏం సినిమా, చాలా 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 బాగుంది. జై పవన్ కళ్యాణ్. రివ్యూ చాలా 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 బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది. ఓజీ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ సినిమా ఆల్రెడీ 1,00,00,000 వచ్చింది, ఆల్రెడీ 1,00,00,000 కోట్లు దాటేసింది. చాలా చాలా బాగుంది సినిమా అయితే. ఏం సినిమా అబ్బా, లుక్ అయితే అదిరిపోయింది. సినిమా మాత్రం ఈ సినిమా 100 రోజులు ఆడాలి, 100 రోజులు ఆడాలి. సినిమా అయితే అదిరిపోయింది. అబ్బాబాబు ఏం సినిమా అబ్బా, చూస్తేనమ్మా ప్యాంట్ తడిచిపోయింది. కత్తి అందుకో తిప్పాడు గండు. చాలా చాలా బాగుంది. ఓజీ సినిమా చూస్తే